కర్నూలు బస్సు దగ్ధంలో మృతదేహాలు గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఉదయం వరకు DNA రిపోర్టులతో 18 మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలిసాయి. మిగతా ఒక్క డెడ్ బాడీ గురించి నెలకొన్న డైలమాకి ఇంకా తెరపడింది. గుర్తించని 19వ మృతదేహం ఎవరిది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. గుర్తించని మృతదేహానికి సంబంధించి బంధువులు వచ్చారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. ఇక మృతదేహాలను తరలించేందుకు 19 అంబులెన్స్లు సిద్ధం చేశారు. మరోవైపు దగ్ధమైన బస్సు ముందు రోడ్డుపై పడిపోయిన బైకర్ శివశంకర్ మద్యం సేవించినట్లుగా ఎస్పీ చెప్పారు. అలాగే ట్రావెల్ బస్సు డ్రైవర్ కూడా మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. బైకర్ శివశంకర్ మద్యం తీసుకున్నట్టుగా FSL రిపోర్ట్ ఇచ్చింది. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో FSL నుంచి ఈరోజు రావడం జరిగింది. ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేశాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్ని దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో FIR కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టము. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక FIR ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలిసింది. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము